వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ప్రస్తుతం భూపాలపల్లి డిటిఓ వెంకన్న మృతి చుట్టూ తిరుగుతున్నాయి. ఇది కేవలం ఒక యాక్సిడెంటా లేక వ్యవస్థీకృత ఇసుక బొగ్గు మాఫియా వెనక ఉండి నడిపించిన ఒక పక్కా స్కెచ్చా? ఒక నిజాయితీ గల అధికారి అర్ధరాత్రి వేళ తనిఖీలకు వెళ్తే ఒక భారీ బొగ్గు టిప్పర్ వచ్చి ఆయనను అంతం చేయకుండా దానికి సంబంధించినటువంటి విషయంలో ఆ ఏదైతే టిప్పర్ ఉందో ఆయన అంతం చేయడం వెనక ఎలాంటి కుట్ర లేదు అని మనం నమ్మాలా? పోలీసులు ప్రాథమికంగా దీన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం ఇది ముమ్మాటికి రాజకీయ మాఫియా కుమ్మక్కై చేసిన పక్కా ప్లాన్ మర్డర్ అని గొంతు చించుకుంటున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారంటేనే అర్థమవుతుంది. ఈ ప్రమాదం వెనుక ఏదో బలమైన అసలు నల్లని నిజం దాగి ఉందని, ఇంతకీ ఆ నిజాలేంటి, బొగ్గు మాఫియా నిజమేనా? ఇదే అంశంపై క్లియర్ కట్గా చర్చించేందుకు ఇవాళ మన మెగా డిబేట్లో మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి యాదవ్ గారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత రామరెడ్డి గారు ఉన్నారు. మరి కొద్దిసేపట్లో కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అవుతారు. అదేవిధంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అవుతారు. ఈలోపు అసలు ఈ ఘటనకు సంబంధించినటువంటి ఒక ప్యాకేజ్ చూసిన తర్వాత మనం డిబేట్లో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆ ప్యాకేజ్ ప్లే చేయండి. తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడే ఘోరకలి జరిగింది. విధి నిర్వహణలో ఉన్న రవాణా శాఖ అధికారి వెంకన్నపైకి ఒక టిప్పర్ లారీ శరవేగంగా దూసుకెళ్లింది. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ శివారులోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట పరకాల భూపాలపల్లి జాతీయ రహదారిపై ఈ ఘోరం చోటు చేసుకుంది. రోడ్డుపై రొటీన్ గా వాహనాలను తనిఖీలు చేస్తున్న వెంకన్నను సదరు లారీ బలంగా ఢీకొట్టి ఆయనపై నుండే దూసుకువెళ్లింది. లారీ వేగానికి వెంకన్న మృతదేహం అక్కడికక్కడే నుజ్జునుజ్జైందని ప్రత్యక్ష సాక్షులు భయాందోళన మధ్య చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంత ఘోరంగా ఆ అధికారి ప్రాణాలు కోల్పోవడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటనే చర్చ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా మొదలైంది. నిజానికి మరణించిన డిటిఓ వెంకన్న కేవలం 15 రోజుల కిందటే జగిత్యాల నుండి భూపాలపల్లికి బదిలీపై వచ్చారు. వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆయన ఇక్కడి రవాణా వ్యవస్థపై తనదైన ముద్ర వేశారు. నిత్యం రోడ్లపైకి దిగి స్వయంగా వాహనాల తనిఖీలు చేపట్టడమే కాకుండా జిల్లాలోని ప్రైవేటు పాఠశాల బస్సులకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఫిట్నెస్ సర్టిఫికెట్లను తనిఖీ చేశారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న తరుణంలో బాధ్యతలు చేపట్టిన 2 వారాలకే ఆయన ఇలా రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. కాగా ఇటీవలే ఇదే ఆర్డీఓ ఆఫీసులో పనిచేసే రజిత అనే మహిళా ఉద్యోగి కూడా మరో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వరుస ఘటనలతో రవాణా శాఖ సిబ్బంది తీవ్ర భయాందోళనలో మునిగిపోయారు. జిల్లాలో ఒక సిన్సియర్ ఆఫీసర్ ను కోల్పోవడంపై అటు ప్రజలు ఇటు అధికారులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇలా ఒక బాధ్యతాయుతమైన అధికారి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ముఖ్యంగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిబద్ధత కలిగిన అధికారిని కోల్పోవడం రవాణా శాఖకు తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డిటిఓ వెంకన్న కుటుంబానికి నా తీవ్ర సానుభూతి. విధి నిర్వహణలో ఆయన చనిపోవడం అత్యంత బాధాకరం. వెంకన్న కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషాదంపై సీరియస్ గా స్పందించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాదు ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి వివరాలను సేకరించేందుకు గాను సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం విచారణకు ఆదేశించినప్పటికీ ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
ఈ ఘటనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇసుక బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా అంటూ ఆయన నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భూపాలపల్లి జిల్లాలో అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక బొగ్గు మాఫియా వివరాలను ప్రభుత్వం వెంటనే బయట పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. డీటీఓ వెంకన్న మరణం వెనుక ఉన్న అసలు వాస్తవాలను దాచకుండా ప్రజల ముందు ఉంచాలని, సమగ్ర విచారణ జరిపి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ హరీష్ రావు చేసిన కామెంట్స్ ఈ కేసుకు పూర్తి పొలిటికల్ టర్న్ ఇచ్చాయి. అసలు విపక్షాలు ఇంతలా విమర్శలు గుప్పించడానికి సీఎం రేవంత్ రెడ్డి జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడం వెనుక ఉన్న అసలు వ్యూహమేంటి? భూపాలపల్లి జిల్లా అంటేనే ఇసుక బొగ్గు రవాణాకు అత్యంత కీలకమైన కేంద్రం. జగిత్యాల నుండి వచ్చిన ఈ సిన్సియర్ ఆఫీసర్ ఇక్కడికి రాగానే ఓవర్లోడింగ్ వాహనాలపై అక్రమ రవాణాపై గట్టిగా నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే మాఫియా శక్తులు ఆయనను టార్గెట్ చేశాయా అనే కోణాన్ని ప్రభుత్వం కూడా కొట్టిపారేయడం లేదు. విపక్షాలు దీనిని ఒక పెద్ద రాజకీయ అస్త్రంగా మలుచుకోకముందే తక్షణమే విచారణకు ఆదేశించడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చూస్తుంది. అటు పోలీసులు కూడా కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదంగానే కాకుండా దీని వెనుక మైనింగ్ మాఫియా ప్రమేయం గాని లేదా డ్రైవర్ కు ఎవరైనా సుపారీ ఇచ్చి కావాలనే తొక్కించారా అనే సంచలన కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఏది ఏమైనా నిబద్ధతతో నిరూపించుకోవాలనే కసితో విధుల్లో చేరిన ఒక రవాణా శాఖ అధికారి కేవలం 15 రోజుల్లోనే ఇలా రోడ్డుపై ప్రాణాలు కోల్పోవడం వ్యవస్థలోని లోపాలను, ఆన్ డ్యూటీలో ఉండే అధికారుల రక్షణను మరోసారి ప్రశ్నిస్తోంది. సీఎం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఉన్నత స్థాయి విచారణ కమిటీ ఎలాంటి నిజాలను బయటపెడుతుందో చూడాలి. ఈ విచారణతోనైనా ఇసుక బొగ్గు లారీల అక్రమ వేగానికి బ్రేకులు పడతాయా, లేక అధికారుల ప్రాణాలు ఇలాగే రోడ్ల పాలవుతాయా అన్నది కాలమే సమాధానం చెప్పాలి. రైట్, ఇది ఓవరాల్ గా దీనికి సంబంధించిన విషయంలో ప్రస్తుతం అయితే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి విచారణ వ్యక్తం చేస్తుంది. దాంతోపాటు అసలు ఈ కోణం ఏంది, ఈ యాక్సిడెంటా లేకపోతే మర్డర్ అనే కోణంలో కూడా డీటీఓ వెంకన్న మృతి చుట్టూ తిరుగుతున్నటువంటి అంశం మనకు తెలిసిందే. ఈ విషయంలో మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి యాదవ్ గారు ఉన్నారు. శ్రీహరి యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే. శ్రీహరి యాదవ్ గారు, ఈ సంఘటనని మనం ఎలా చూడాలి, ఏ కోణంలో చూడాలి అసలు ఈ విషయాన్ని? నమస్తే, గుడ్ ఈవినింగ్ రహీం భాయ్. నాతో పాటు పాల్గొంటున్న మా ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారికి, రామరెడ్డి గారికి, మీకు మెగానైన్ టీవీ ప్రేక్షకులందరికీ ఇదైతే అనుమానాస్పదంగానే ఉందన్న విషయం. అయితే మా గౌరవ హరీష్ రావు గారు ఆల్రెడీ సోషల్ మీడియా దగ్గర చెప్పారు. ఎందుకంటే అంత సిన్సియర్ ఆఫీసర్ని తనిఖీలు చేస్తున్న క్రమంలో నేరుగా తొక్కించుకుపోవడం అంటే తొక్కి చంపడం ఒక లాంటిది హత్య. ఇది నేరుగా తొక్కి చంపడం అనేది అందరూ కూడా ఫస్ట్ ఆ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. ఇదైతే సరైనటువంటి చర్య కాదు. ఖచ్చితంగా దీన్ని లోతుగా విశ్లేషించి దీని వెనుక ఎవరున్నా కేవలం పాత్రధారి అంటే టిప్పర్ డ్రైవర్ మాత్రమే కాకుండా దీని వెనుక కుట్రకోణం కనుక ఉండుంటే దీని వెనుకున్నటువంటి అసలు దోషుల్ని, సూత్రధారుల్ని కూడా పూర్తి స్థాయి విచారణ జరిపి వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది ఒక మంచి ధోరణి కాదు. అంటే అధికారులు ఒక అంకిత భావంతో పనిచేసే అధికారులని ఇట్లా విధి నిర్వహణలో ఉండగా తొక్కి చంపడం లాంటిది అయితే సరైనది కాదు. ఇది పునరావృతం కాకుండా నిజంగానే దీని వెనుకున్న సూత్రధారులు బయటపెట్టడంతో పాటు ఇది పునరావృతం కాకుండా కూడా చూడాలి. ఈ మొత్తము క్రమాన్ని మనం చూసినట్టయితే ఇటీవల కాలంలో పదే పదే మన ముఖ్యమంత్రి గారు తమ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టే పద్ధతి కానీ, మొత్తం పైల్వాన్గిరి మాటలు మాట్లాడడం కానీ, మాట ముందు ఎవరు ఎదురొస్తామని తొక్కి చంపుతాం, ఎవరు ఎదురొచ్చినా తొక్కుకుంటా పోతాం, నేను తొక్కుకుంటా వచ్చినా అంటూ పదే పదే ఒక ప్రొవొకేషన్ చేసే విధంగా మొత్తం సమాజాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడే ధోరణి కూడా లెక్కలేనితనానికి కారణమై ఉంటుంది. లేదంటే ఇటీవల కాలంలో మన హుజరాబాద్ అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2-3 చెక్ డ్యాములు ఇసుక మాఫియాకు సంబంధించిన వాళ్ళు చెక్ డ్యాములో అడ్డంగా ఉండడం వల్ల ఇసుక రవాణాకు ఆటంకంగా ఏర్పడుతుందని చెప్పి ఇసుకకు సంబంధించినటువంటి చెక్ డ్యామ్ కూడా పేల్చేసినటువంటి చరిత్ర కూడా మనం చూసినాం. కంప్లీట్ చేశారు ఇంజనీరింగ్ అధికారులు, ఏది మన నీటిపారుదలకు సంబంధించినటువంటి అధికారులు కూడా కంప్లీట్ చేశారు. ఇప్పుడు దాని మీద కూడా అనేక కంప్లైంట్లు నడుస్తూ ఉన్నాయి. అంటే ఈ పేల్చి అసలు విచ్చలవిడిగా
ఇసుక మాఫియా అనేది, బొగ్గు మాఫియా అనేది తమకు ఎదురు లేకుండా లేదా విచ్చలవిడి ఒక దౌర్జన్యపూరితంగా వాటికి పాల్పడుతున్నటువంటి ఘటనలు ఒక క్రమంగా మనం చూసినట్టయితే, ఇంకా మొన్న చెక్ డ్యామ్ వేల్చేస్తే ఏం చేశారు, అంతకుముందు బ్రిడ్జిలు వేల్చేస్తే ఏం చేశారు, ఇప్పుడు తొక్కి సంస్థ కూడా ఏం చేస్తారనే ఒక విచ్చలవిడితనం అయితే కనబడతా ఉంది. ఖచ్చితంగా దీని వెనుక పూర్తి స్థాయి విచారణ జరిపి దీని వెనుక ఎవరున్నా ఎంతటి వారున్నా కూడా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి పునరావృతం కాకుండా కూడా ఒక మంచి ఏజెన్సీని ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది మా ఉద్దేశం అన్న. మేమైతే దీని మీద పూర్తి అనుమానం వ్యక్తం చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఘటన కాదు. ఉద్దేశపూర్వకంగానే ఆ బొగ్గు మాఫియాకు సంబంధించి, ఇసుక మాఫియాకు సంబంధించి ఆ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తను గత ప్రైవేటు పాఠశాలలో జరిగినటువంటి వాటి విషయంలో కానీ, అంటే తన విధి నిర్వహణలో అత్యంత క్రమశిక్షణతోటి కమిట్మెంట్ తోటి ఉన్న ఆఫీసర్ కాబట్టి అట్లాంటి ఆఫీసర్ కు ఇది ఎదురు రావడం అంటే ఖచ్చితంగా ఇది మాఫియా ఉద్దేశపూర్వకంగా ఇచ్చినటువంటి ఒక దౌర్జన్యపూరితమైనటువంటి హత్యగా దీన్ని చూసి దీని మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అన్న. ఓకే శ్రీహరి గారు, మనతో పాటు కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్కారం. వెంకటస్వామి గారు, ఏదైతే భూపాలపల్లి డిటిఓ వెంకన్న ఆయన మృతికి సంబంధించిన విషయంలో ఏ కోణంలో దర్యాప్తు జరుగుతూ ఉంది? ప్రమాదం కోణంలో దర్యాప్తు జరుగుతూ ఉందా, కుట్ర కోణంలో దర్యాప్తు జరుగుతుందా? దీన్ని ఎలా చూడాలి? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీకు వీక్షకులకు నమస్కారం. అదేవిధంగా చనిపోయిన వెంకన్న గారికి నివాళులు అర్పిస్తూనే వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. నాది నైబరింగ్ కాన్స్టిట్యూన్సీ, నా కాన్స్టిట్యున్సీ నర్సంపేట, వరంగల్ బిడ్డనే. పక్కన ఉన్నటువంటి మహబాద్కు సంబంధించినటువంటి మామూలు సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డ, చాలా సిన్సియర్ ఆఫీసర్. ఆయన మృతి డెఫినెట్ గా ప్రభుత్వానికి, ప్రజాసేవలకు, ప్రజలకు సేవలు సిన్సియర్ గా అందించేటువంటి ఒక అధికారి యొక్క దుర్మరణం అనేటువంటిది చాలా విచారకరము, చాలా తీరని లోటు ఈ ప్రభుత్వానికి అని నేను భావిస్తున్నా. వారికి నివాళులు అర్పిస్తున్నాను. నేను ఈ రోజు మార్నింగ్ కూడా నేను లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది నాకు తెలిసిన భూపాలపల్లికి సంబంధించినటువంటి మిత్రులతో నేను మాట్లాడాను. సో అది చూస్తుంటే మాత్రం పెద్దగా జరిగినటువంటి తీరు, జరిగినటువంటి సంఘటనలో మాత్రం ఎక్కడ పెద్దగా కుటుంబం ఉంది అని అనిపించేటట్టుగా లేదని చెప్పారు వాళ్ళు లోకల్ గా. మనకైతే మనం ప్రత్యక్షంగా చూడలేదు. సో ఒక అధికారి, ఇంకోటి ఆయన రావడం కూడా ఈ మధ్య కాలంలోనే, ఆయన ఎక్కువ కాలంగా ఆ ఏరియాకు రావడం కొత్తనే. ఆయన ఎప్పటికి పెద్ద కాంట్రవర్సీలకు పోయి ఇప్పటికే మాఫియా తోటి అడ్డం పడేటువంటి పరిస్థితి అయితే రాలేదు సార్. మరి అట్లా ఆడ ఉన్న సిచ్యువేషన్ అయితే అనుకోకుండా ఈ మన వరికోత మిషన్ అడ్డం రావడం, ఆ డ్రైవర్ కొంత తాగి ఉండడం, పొద్దున్నే లారీలు జనరల్ గానే అక్కడ కొద్దిగా రఫ్ అనే పోతా ఉంటాయి, రెగ్యులర్ గా పోతా ఉంటాయి, ఇసుక తర్వాత బొగ్గు రాగిలు పోతుంటాయి. కాబట్టి దాన్ని అంతగా లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళైతే దాన్ని అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదంగానే భావిస్తున్నారు. అయితే మనము అంటే మీడియా మిత్రులు కానీ, కొంతమంది అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళు కానీ, పర్టికులర్ గా రాజకీయ పక్షాలు కానీ కొంత అనుమానాన్ని వ్యక్తం చేసిన దృష్ట్యా ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు కూడా స్పందించినారు. ఒక అధికారిని, అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కూడా స్పందించినారు. ఒక సిన్సియర్ అధికారినే మళ్ళీ ఎంక్వైరీకి వేసినారు. శ్రీహరి గారు చెప్పినట్టుగా దాని వెనుక నిజంగానే కుట్రకోణం ఉండేది మాత్రం అది చాలా పెద్ద ఇష్యూ అండి. ఒకవేళ నిజంగానే కుట్రకోణం ఉంటే మాత్రం ది ప్రెస్టీజియస్ ఇష్యూ ఫర్ ది గవర్నమెంట్ అండ్ తలవంపులు తెచ్చేటువంటి అవసరం, తర్వాత సమాజానికి సంబంధించి చాలా పెద్ద ఘోరమైనటువంటి ఆపదలో మన సమాజం ఉన్నట్టుగానే మనం భావించాం. దాన్ని అంత ఈజీగా తీసుకోనికి లేదు, చాలా కుట్రకోణమే జరిగా ఉన్నట్టు. సో దీంట్లో ఇంతకుముందు అట్లాంటి సంఘటనలు ఉప్పల్పల్లి ఏరియాలో కొన్ని జరిగిన దృష్టి కూడా, ఉప్పల్పల్లి మంత్రి ఏరియాలో ఇంతకుముందు నడి రోడ్డు మీద ఒక ఇద్దరు దంపతులను చంపేసినటువంటి విషయం అదే ప్రాంతం, అంటే ఆ జిల్లా భూపాలపల్లి జిల్లాకు దగ్గరలో జరిగింది. ఆ మధ్యన ఒక వ్యక్తిని కూడా, సాక్షిని కూడా చంపేయడం జరిగింది. కొంత క్రిమినాలిటీ
బేస్ ఉన్నటువంటి ఏరియా కాబట్టి, క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నాయి, కుట్రపూరిత యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా దీని విషయంలో కూడా అనుమానం వచ్చి ఉండడంలో పెద్ద తప్పు లేదు. అనుమానం నివృత్తి చేయించడంలో ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంటది. డెఫినెట్ గా దాని మీద యుద్ధ ప్రాతిపదికన సమగ్రమైనటువంటి విచారణ జరిపించి దాన్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత మా ప్రభుత్వందే, మాదే, దాంట్లో డౌట్ ఏం లేదు. సో దాన్ని మేము స్వీకరిస్తున్నాం. డెఫినెట్ గా ఒక అధికారిని ఇచ్చినారు, ఆయన ఈజ్ ఆన్ యాక్టివ్. అంటే సోమవారం నాడే నిన్న అతను ఫీల్డ్ కూడా వెళ్ళడం జరిగింది, చంద్రశేఖర్ గౌడ్ అని. సో అతను కూడా ఒక మంచి అంటే సీనియర్ ఆఫీసర్ ఆఫ్ దట్ డిపార్ట్మెంట్, గ్రూప్ 1 లో టాపర్, మన స్టేట్ టాపర్ ఉన్నటువంటి వాడు. అతను కూడా చాలా సామాన్య కుటుంబం నుంచి ఒక టీచర్, వాళ్ళ నాన్నగారు టీచర్ గా ఉన్నారు రుద్రూరులో. సో ఆ టీచర్ కొడుకు అతను. కాబట్టి అతను కూడా చాలా సిన్సియర్ గా పనిచేసేటువంటి వ్యక్తిగా పేరుంది. కాబట్టి మనకు నిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నాం. ఏం జరిగినా కూడా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆ కుటుంబానికి, వారి పిల్లలకు, వారి భార్య పిల్లలందరికీ కూడా, మనకంతా కూడా గవర్నమెంట్ పూర్తి అండగా నిలబడుతుంది, సమాజం అండగా నిలబడుతుంది. మోరల్ గా నిలబడ్డా, ఫిజికల్ గా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు కావచ్చు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కావచ్చు, డెఫినెట్ గా గవర్నమెంట్ నుంచి పూర్తి సహకారం అందిస్తుంది. మానవతా కోణమే కాకుండా బాధ్యతాయుతంగా మనం దాన్ని వివరించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మేము తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. నేను కూడా ఆ జిల్లా వాడిని, ఆ ప్రాంతం వాడిని. డెఫినెట్ గా ప్రభుత్వానికి దీనికి సంబంధించినటువంటి అక్కడ ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచి సౌమ్యులు, మంచివాడు. ఆయన సత్యనారాయణరావు గారు, వారి మీద పెద్దగా ఎట్లాంటి ఆరోపణలు అవి ఇవి కూడా ఏం లేవు. ఆయన ముందే నేను ఎలక్షన్స్ అప్పుడు కూడా ఉన్నాను ఆయనతో, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఉన్నాను. ఆయన అనేక సభలలో చాలా డైరెక్ట్ గా అవినీతి, దీనికి సంబంధించి మాఫియాకి సంబంధించి, ఎందుకంటే అంతకు ముందు అంతా కూడా మాఫియా సామ్రాజ్యమే నడిచింది అక్కడ. నిజంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి ఇది ఇసుక, దానికి సంబంధించి బొగ్గు, దీనికి సంబంధించినటువంటి అంటే ఒక సిండికేట్ మాఫియా ఉంది అక్కడ, లేదని అనలేము. గత ఎమ్మెల్యే మా రమణారెడ్డి నాకు దోస్తే, మేము ఏబీపీలో కలిసి పనిచేసినాము. తర్వాత 2 సార్లు ఆయన ఎమ్మెల్యే అయినాడు. చాలా సన్నిహితుడు, పైకి మొత్తం చాలా సౌమ్యంగానే ఉన్నా, ఆయన చాలా ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఇసుక మాఫియాకి సంబంధించి కూడా ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఉన్నవన్నీ కూడా గతంలో ఉన్నటువంటి సిండికేట్స్. గమ్మత్ ఏంటంటే దేశంలో మనం ఇంత స్ట్రాంగ్ గా ఉండి, మనం దేశ భద్రత సంబంధించి అనేక విషయాలు అంటే గత ప్రభుత్వాన్ని, నేను ఏ ప్రభుత్వాన్ని అంటలేను, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏమైనా ఒక పక్కన మనం ఇంత భద్రతా వ్యవహారాలు తీసుకుంటున్నా కూడా బొంబాయికి సంబంధించినటువంటి అనేక అంశాలు మాఫియా చేతుల్లోనే ఉంటాయి. అవి కూడా తావి ఉద్రవం లాంటి మాఫియా గ్యాంగ్స్ ఏవైతున్నాయో వాళ్ళ చేతుల్లో ఇంకా మనం పట్టుకున్నాం. అట్లాగే భూపాలపల్లి ఏరియాలో కూడా ఈ రకమైనటువంటి, అంటే నాట్ ఓన్లీ భూపాలపల్లి, ఈ మైన్స్ ఎక్కడైతున్నాయో, ఇది శాండ్ మైన్స్ కానీ, తర్వాత ఈ బొగ్గు మైన్స్ కానీ, ఇక్కడ ఉన్న దాంట్లో కొంత మాఫియా ఉంది. మనం ఎంత చేసినా కూడా మళ్ళా అన్ని భద్రతలు ఎన్ని తీసుకున్నా కూడా వాళ్ళ పట్టు అంత ఈజీగా వదలలేదు. ప్రభుత్వాలకు అతీతంగా వాళ్ళ పట్టు నడుస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఉంది, దేశం మొత్తం మీద ఉంది, మన రాష్ట్రంలో కూడా ఉంది. సో దాని నుంచి కొంచెం కొంచెంగా మనం బాగుపడుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఆ ప్రశాంత వాతావరణం జనరల్ గా అక్కడ నేను చూసిన దాని ప్రకారం ఎమ్మెల్యే గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు కూడా చాలా యాక్టివ్ పర్సనాలిటీ, ప్రజలతో మమేకమై ఎప్పుడు కలిసి ఉండే అతని వాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆకలింపు చేసుకొని డెఫినెట్ గా ఆ కుటుంబానికి న్యాయం జరగడం కాకుండా మనకు సమాజంలో ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ఒకవేళ అది కుట్రకోణం అంటే అది ప్రమాదమైనా కూడా దాన్ని మనం గ్రహించాల్సిందే. అంత నిర్లక్ష్యంతో నడపడం, నడి ఊర్లో, అదేదో పెద్ద అడవిలో కాదు, లేకపోతే హైవేలలో జరిగింది కాదు, నడి ఊర్లో జనసామర్థ్యం ఉన్నటువంటి ప్లేస్ లో అంత నిర్లక్ష్యంగా వెహికల్స్ ఎట్లా నడుపుతారు ఏందనేటువంటిది ఒక ఆశ్చర్యకరం. నేను ఫస్ట్ అడిగింది అదేంటే ఎక్కడ జరిగిందని అంటే చెల్పూర్ దగ్గర ఆఫీస్ ముందు జరిగిందన్నా అని చెప్పినారు అక్కడ ఉన్నటువంటి మిత్రుడు. అదేంటే అక్కడ ఇంత అంటే మినిమం ఆ స్పీడ్ తో పోతాయన్నా, ఎంత స్పీడ్ తో పోతాయండి, మనిషిని గుద్దుకుంటూ వెళ్ళిపోతారా? రేపు అతను సివిల్ డ్రెస్ లో ఉన్నాడు అని, సివిల్ డ్రెస్ లో ఉంటే గుద్దేస్తారా? ఇది కూడా అడిగినా, నేను ఈ మాట అడిగినా, సివిల్ డ్రెస్ వేస్తే గుద్దేస్తారా?
ఇది కాదు, అదే సంథింగ్ ఇస్ రాంగ్ అని నేను కూడా వ్యక్తం చేస్తే, లేదన్నా అట్లా అనిపిస్తే లేదు కానీ మిత్రులు అన్నట్టుగా ఏదైనా కుట్రకోణం ఉన్నా కూడా దాన్ని ఛేదించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. ఓకే ఓకే వెంకటస్వామి గారు. ఓకే, మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు రామిరెడ్డి గారు ఉన్నారు. రామిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రామిరెడ్డి గారు, ఎలా చూడాలి దీన్ని? ఏదైతే డిటిఓ వెంకన్న మృతిని మనం ఏ విధంగా చూడాలి? మీ కోణం ఏంది? అసలు పార్టీ స్టాండ్ ఏంటి వీటి మీద? రవి గారు, మీకు ఛానల్లో ఉన్న గెస్ట్లకు, మెగా టీవీ ప్రేక్షకులకు శుభ సాయంత్రం. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన, చాలా బాధేసే సంఘటన. ఒక నిజాయితీ గల అధికారి ఇలా చనిపోవడం, మైనర్ పిల్లలు ఉన్నారు, చాలా బాధేస్తుంది ఇట్లా చనిపోవడం. అతను చాలా కష్టపడి ఇంజనీరింగ్ చేసి మొదలు పవర్ సెక్టర్లో జాబ్ సంపాదించుకొని, తర్వాత అందులో ప్రమోషన్ తీసుకొని, తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో ఎగ్జామ్ రాసి మళ్ళీ అందులో సెలెక్ట్ అయ్యి మంచి జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అంటే మంచి స్థాయిలో ఉన్నారు. నిజాయితీగా పనిచేస్తారని పేరుంది. వారు ఆఫీస్కి వస్తూ సండే వాళ్ళు హన్మకొండలో ఉంటారని తెలిసింది. ఇంటి నుంచి మండే మార్నింగ్ ఆఫీస్కి వస్తూ ఇంకా అక్కడికి రాలే కాబట్టి సివిల్ డ్రెస్లోనే ఉన్నాడు. అక్కడ మధ్యన మోరంచపల్లి దగ్గర ఈ హార్వెస్టర్ కనబడితే ఈ వెహికల్కి ఏమైనా పేపర్స్ ఉన్నాయా లేవా అని ఆపి అది అడిగితే ఆ టైంలో అయితే పేపర్స్ లేవు, డిఫెక్ట్ లేవు, నువ్వు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి పోనీ అని పోతుంటే అచ్చా ముందు ఈ మళ్ళీ అక్కడ ఏంటంటే రైట్ చేల్పూర్ అని ఉంటుంది. ఇది గన్పూర్ అంటే గన్పూర్లు 3 ఉన్నాయి తెలంగాణలో మెయిన్గా మండలాలు: షేహన్ గన్పూర్, లింగాల గన్పూర్, ఇది ములుగ్ గన్పూర్ చేల్పూర్. సో ఆ టర్నింగ్ ఏంటంటే టర్నింగ్ లో నిలబడ్డారు వీరు. నేను ఒక వీడియో ఛానల్ ఇవన్నీ కొన్ని డీటెయిల్గా స్టడీ చేసిన. నిలబడి ఈ హార్వెస్టర్ భూపాలపల్లి దిక్కు స్టేట్కి వెళ్ళిపోకుండా రైట్ టర్న్ అయ్యి చెరుపూర్ దగ్గర ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఉంది, అటు మళ్ళీ జనం కోసం నిలబడ్డాడు. అది మలుతుంది హార్వెస్టర్. నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దొరికింది నిమిషం. మలుతుంటే ఇది స్పీడ్ లో వస్తుంది. బొగ్గు లారీ టిప్పర్ అంటారు, దాని కొంతమంది టిప్పర్ అంటారు, కొంతమంది లారీ అంటారు. అది ఏంటంటే తాడిచెర్ల మైన్ నుంచి భూపాలపట్నం భూపాలపల్లి థర్మల్ ప్లాంట్కి వస్తుంది లారీ అనుకోండి, టిప్పర్ అనుకోండి. అది చాలా స్పీడ్ లో వస్తుంది. అయితే ఇది టర్న్ అవుతుంటే రైట్ కు, ఇది లెఫ్ట్ కట్ చేసుకున్నట. అక్కడ నాకు చెప్పిన దాన్ని బట్టి ఉన్న ఇన్ఫర్మేషన్ యాక్చువల్ వాట్ హ్యాపెండ్ అని తర్వాత తెలుస్తుంది. ఆ లెఫ్ట్ కట్ చేసినప్పుడు ఆ టిప్పర్ స్టార్టింగ్ గా కొంచెం రోడ్డు మీద అంటే ఈ వెహికల్స్ ఆపి చెక్ చేసే వాళ్ళు కొద్దిగా రోడ్డు మీకే ఉంటారు ఆఫీసర్లు కానీ ఎవరైనా జనరల్. ఇతను చూసుకోలే, ఎక్కువ స్పీడ్ లో వస్తుండు. ఆ టిప్పర్ తప్పేయడం కోసం స్పీడ్ తగ్గించకుండా లెఫ్ట్ కట్ చేశాడు. లెఫ్ట్ కట్ చేయడం తోటి ఆ మనిషి మొత్తం మీదంగా నడుము అట్లా పోయిందంటే చాలా ఘోరంగా ఆ నుజ్జు అయింది బాడీ. సో అక్కడ నేను మళ్ళీ ఫోన్ చేశాను కీర్తి రెడ్డి అని, ఆమె ఇంతకుముందు బీజేపీ 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసింది. ఆమెను ఇంకా వేరే పార్టీ వాళ్ళు కూడా నాకు మిత్రులు ఉన్నారు, వారు చెప్పినట్టు మిత్రులు ఉన్నారు. ఫోన్ చేస్తే లేదు రామన్న, ఇది ప్యూర్లీ యాక్సిడెంట్, అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంట్లో కుట్ర కోణం అయితే కనిపించట్లేదు, ఇది ప్యూర్లీ యాక్సిడెంట్ లాగా అనిపిస్తుందని నాకు చెప్పాడు. ఇద్దరు కీర్తిరెడ్డి కూడా అలా చెప్పింది. ఇంతకుముందు మొరంచెపల్లి అంటే నాకు గుర్తొచ్చింది, అది కూడా గుర్తు చేశాను. 4 సంవత్సరాల క్రితం వరద వచ్చి చాలా మంచి పైన నీళ్ళు వచ్చినాయి. నేను కీర్తిరెడ్డికి ఫోన్ చేసి, అమ్మాయి మరి మీ దగ్గర ఇట్లా నీళ్ళు వచ్చినాయి టీవీలో చూసి వేస్తే, అన్న నేను కిషన్ రెడ్డి గారు ఫోన్ చేస్తున్నా, వాళ్ళు లేపట్లే అంటే బాగా తీసుకుంటారమ్మా, మరి ఎట్లా అంటే ప్రకాష్ రెడ్డికి ఫోన్ చేయమని చెప్పాను. నేను ప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తే కిషన్ రెడ్డి గారు ఫోన్ చేసి హెలికాప్టర్ పంపించడం మొరంచెపల్లికి. ఈమె కూడా హెలికాప్టర్ వెళ్ళి తిరిగి మునిగిపోయే వాళ్ళను వాళ్ళకి ఆహార పదాలు ఇవన్నీ చూసి వచ్చినట్టు, అది నాకు గుర్తుంది బాగా. సో ఆ మోరంచెపల్లి దాటినాక రైట్ టర్న్ రోడ్డు చెరుపులికి పోయేది. ఆ టర్నింగ్ మీద వెహికల్ మలపడం కోసం హార్వెస్టర్ టర్న్ మళ్ళా భూపాలపల్లి దిక్కి స్టేట్కి వెళ్ళిపోకుండా తప్పించుకోకుండా ఉండడం కోసం అతను అట్లా చూస్తున్నాడు. దురదృష్టవశాత్తు వెనుక అంటే హెవీ లోడ్ బొగ్గు లారీ హై స్పీడ్ లో వచ్చి అతనికి స్పీడ్ కంట్రోల్ అయిందా లేదా, స్పీడ్ బ్రేక్ వేయలేదా, బ్రేక్ ఖరాబ్ అయినాయా, అది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు దీని ఏంటంటే ఫస్ట్ మన కొన్ని పదాలు ఉన్నాయి. ఎట్ ఫస్ట్ సైడ్ అంటాం మామూలుగా, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు, మా బ్యాంకులో ఏంటంటే ప్రైమా ఫేసి అంటాం, చెక్ పైన కనిపించే విధానం బట్టి. దాన్ని బట్టి ఇది యాక్సిడెంట్ అనిపిస్తుంది. దాన్ని మనం ఇప్పుడు యాక్సిడెంట్ అని కానీ కుట్రకోణం అని సర్టిఫై చేయలేం ఇప్పుడే. మీరు ఇంతకుముందు రిపోర్ట్లో ప్రతిపక్షాలు బీజేపీ, నేను మా రామచంద్రరావు గారితో కూడా మాట్లాడినా, రామన్న మాకున్న ఇన్ఫర్మేషన్ అయితే యాక్సిడెంట్ అన్నట్లు ఉంది, వేరే ఇన్ఫర్మేషన్ లేదు, మనం వేరే తిరిగి మాట్లాడొద్దాం. మేము దాన్ని కుట్రకోణంగా ఇప్పుడు మాట్లాడట్లేదు. ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే దాని కుట్రకోణం ఉంటే
తప్పకుండా దాన్ని చేసేట్టు డిమాండ్ చేస్తాం. ఇప్పుడు మాత్రం ఎట్ ది ఫస్ట్ సైట్ ప్రైమరీ ఫేసి అది యాక్సిడెంట్ లాగానే అనిపిస్తుంది. టీవీ ఛానల్ 2-3 ఛానల్ వీడియో చూసినాక ఎక్స్ప్లెనేషన్ బట్టి కూడా నాకు అది యాక్సిడెంట్ అనిపిస్తుంది. చాలా దురదృష్టకరమైనది. నిజాయితీ గల ఆఫీసరు, కష్టపడికి వచ్చిన పైకి ఆఫీసరు, మైనర్ పిల్లలు ఉన్నారు. దానికి వెంటనే ప్రభుత్వం కూడా, నేను రాజకీయాలు మేము అన్ని రాజకీయం చేయం, బీజేపీ చేయదు, నేను చేయం, ముఖ్యమంత్రి గారు కానీ వెంటనే ఒక జాయింట్ కమిషనర్ వారిని అపాయింట్ చేసి దీని మీద సమగ్ర నివేదిక ఇవ్వాలి అని త్వరగా ఇవ్వాలని చెప్పారు. తర్వాత మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళి ఆ ఫ్యామిలీకి ఉద్యోగం ఇస్తాం, ఇది ఆదుకుంటాం చెప్పి వారు కూడా వారి ఒపీనియన్ చెప్పారు. ఇప్పుడైతే కుట్రకోణం అనిపిస్తుంది, ఇదైతే యాక్సిడెంట్ అనిపిస్తుంది, ఏమన్నా మేము తీసుకుంటాం. వారు ఓపెన్ చెప్పారు పొన్నం ప్రభాకర్ గారు. ఏంటంటే మీకెవరికి టీఆర్ఎస్ రిలీజియస్ కదా, టీఆర్ఎస్ లెక్క కాకుండా ఎవరైనా ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే షేర్ చేయండి అని ఆ చెప్పడంలో మాత్రం కరెక్ట్ ఉంది. సరే తర్వాత ఏం చేస్తారో వేరే విషయం, దాని గురించి ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు. మాకున్న ఇన్ఫర్మేషన్ ఎట్ ది ఫస్ట్ సైట్ యాక్సిడెంట్ లా ఉంది. ప్రభుత్వం కరెక్ట్ గా రెస్పాండ్ అయింది. చాలా దురదృష్టకరమైన సంఘటన. దీని మీద ఇప్పుడు రాజకీయాలు మాట్లాడడం మంచి కాదని బీజేపీ మేము భావిస్తున్నాం. రెడ్డి గారు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన కోటేశ్వర గారు ఉన్నారు. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే. కోటేశ్వర గారు ఒక నిజాయితీ గల ఆఫీసరు డిటిఓ వెంకన్న, అది కొద్ది రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నటువంటి డిటిఓ వెంకన్న మృతి ప్రమాదకరంగా జరిగినటువంటి యాక్సిడెంట్ విషయంలో వాస్తవంగా అసలు డిటిఓ సంబంధించినటువంటి విషయంలో ఆ ఫీల్డ్లో ఎదురయ్యే సమస్యలు ఏముంటాయి, దీన్ని ఎలా చూడాలి, వాళ్ళకి ప్రధానంగా ఉండే సమస్యలు ఏ విధంగా ఉంటాయి, కాబట్టి దాన్ని ఇప్పుడు జరిగినటువంటి యాక్సిడెంట్ మనం ఏ కోణంలో చూడొచ్చు. వాస్తవంగానే రామిరెడ్డి గారు చెప్పినట్టు కానివ్వండి, ఇటు కత్తి వెంకటస్వామి గారు చెప్పినట్టు కానివ్వండి, అది ఒక రకమైన దురదృష్ట సంఘటన, ప్రమాదం అన్నట్టు చూడాలా, లేకపోతే ఇటు పక్క వీఆర్ఎస్ హరీష్ రావు చెప్పినట్టు కొన్ని ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి విషయాన్ని చూసి ఎక్కడో దీనిలో ఏమైనా కుట్రకోణం ఉందని అనుకోవచ్చా, ఎలా అయినా చూడొచ్చు, దీన్ని ఎలా చూడాలంటే? రవాణా శాఖలో డిటిఓలు కావచ్చు లేదా ఇతర సిబ్బంది కావచ్చు, రోడ్ల మీద తనిఖీ చేయడం, వాళ్ళు ఎక్కడ క్యాంపు వేస్తే అక్కడ రోడ్ల మీద నడుపుతాం అనేటువంటిది మన అందరికీ తెలిసినటువంటి ఒక సాధారణ విషయం. దానిలో భాగంగానే ఆ తనిఖీ సమయంలో జరిగినటువంటి ప్రమాదమా కాదా అనేటువంటిది ఖచ్చితంగా తేల్చాల్సిందే, అందులో ఎలాంటి సందేహం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపించారా లేదా మరొకళ్ళు ఆరోపించారా అనేటువంటి దాన్ని పక్కన పెడితే ఆ కోణాన్ని కూడా ప్రభుత్వం విస్మరించడానికి లేదు. ఏ యాక్సిడెంట్ జరిగినా ప్రాథమికంగా ముందు విచారణ జరుగుతుంది. సాధారణ యాక్సిడెంట్ అయినప్పటికీ అది దాన్ని నిర్ధారించడానికి అవసరమైనటువంటి విచారణ జరుగుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇప్పుడు ఆ ట్రక్ లేదా ఆ టిప్పర్ పేరు ఏదైనా కానివ్వండి, అది ఎవరిది, ఎవరి కోసం పనిచేస్తా ఉంది, ఏమి రవాణా చేస్తున్నది, ఎవరికి రవాణా చేస్తున్నది అనేటువంటి విషయాలు అది బహిర్గతమే కనుక దానిలో కుట్రాకోణం ఉందా లేదా అనేటువంటిది దాన్ని బట్టి ప్రాథమికంగానే చెప్పొచ్చు. ఇక బొగ్గు గనులు ప్రాంతంలో, అదేవిధంగా ఇసుక, ఇతర విలువైనటువంటి ఖనిజాలు ఉండేటువంటి ప్రాంతంలో మాఫియాలు ఉండటం లేదా వాళ్ళు కుట్రలు చేయటం, తమకు అడ్డొచ్చినటువంటి వాళ్ళని లేపివేయడం అనేటువంటిది అనేక చోట్ల దేశంలో అనేక చోట్ల జరిగిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు ఈ చనిపోయినటువంటి ఈ దుర్ఘటనలో చనిపోయినటువంటి వెంకన్న గతంలో ఎప్పుడైనా అలాంటి మాఫియాకి చెందినటువంటి వాహనాలని సీజ్ చేసినటువంటి చరిత్ర ఏమైనా ఉందా, వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నటువంటి ఉదంతాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా మనం చూడాల్సింది. ఏమైనప్పటికీ ఒక రాజకీయ పార్టీ దీని మీద ఒక వివాదాన్ని లేదా ఒక ఆరోపణని ముందుకు తెచ్చింది కనుక విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చడం అవసరం అని మాత్రమే ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్ కోటేశ్వర గారు. శ్రీహరి గారు ఒక విషయం చెప్తాను నేను. చెప్పండి రామిరెడ్డి గారు. నాకు మీడియా ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఆ డ్రైవర్ బీహార్ నుంచి ఉన్న తస్లీం అట అతని పేరు, లారీ ఓనర్ మహబూబ్ ఖాన్. ఇక ఆ బొగ్గు మరి కంపెనీ ఎవరు మాకు తెలియదు. ఈ రెండు ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నాయి. దాన్ని మనం ఇష్యూను ఎప్పుడు వీటితో చూడకూడదని నా అభిప్రాయం. శ్రీహరి గారు వాస్తవంగా దీంట్లో ఆయన శ్రీహరి గారు ఉన్నారా? రైట్.
శ్రీహరి గారు, ఆయన 15 రోజులైంది చేరి, 15 రోజుల్లోనే ఆయన అంతగా వ్యతిరేకత లేకపోతే మాఫియా అతని మీద కక్ష కట్టేంత పరిస్థితులు ఏముంటాయి? ఇందాక మనం కోటేశ్వర గారు చెప్పినట్టు ఏమైనా గతంలో కూడా ఇలాంటి ఏమైనా ట్రాక్ ఉందా? గతంలో అతను ఇలాగే సీజ్ చేసిన విషయాలు కానీ, పట్టుకున్న విషయాలు కానీ, గతంలో ఆయన జరిగినటువంటి ఏమైనా పాత కేసులను కుట్రకోణం ఏమైనా దాగుందా? అలా చూడొచ్చు కదా. ఇక్కడ కేవలం తెలంగాణ 15 రోజుల్లోనే అంతగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అతని మీద అంతగా కక్ష సాధింపు మాఫియా పెంచుకునేంత అవసరాలు ఏముంటాయంటారు? మాఫియా అనేది మీరు మళ్ళీ ఒకసారి మనం కొంచెం వెనక్కి పోతే, ఇటీవలి కాలంలో బొగ్గుకు సంబంధించినటువంటి రవాణాకు సంబంధించి కానీ, ఇసుకకు సంబంధించినటువంటి మనకు చెక్ డ్యాములు పేల్చేటువంటి ఘటనలు మనకు ఈ గత సంవత్సర కాలంగా ఒక 6 ఘటనలు జరిగినవి. 2 అయితే బహిరంగంగా అందరికీ. శ్రీహరి గారు, అంటే ఈ 15 రోజుల్లో చేరిన 15 రోజుల్లో అంతగా ఫైట్ చేస్తూ అంతగా పట్టుకొని దానికి సంబంధించినటువంటి లారీలు కానివ్వండి, అక్రమ అలాంటివన్నీ కూడా పట్టుకున్న చరిత్ర తప్ప నిర్దిష్టంగా దీనిక గీనున్నాడు, ఈ మాఫియా ఉన్నది, గీనున్నాడు అని మేము నిర్దిష్టంగా చెప్పట్లేదు. కానీ ఆ జరిగిన తీరు ఆయన గత కొంతకాలంగా అయితే ప్రైవేట్ స్కూల్కి సంబంధించి కొన్ని ప్రైవేట్ బస్సులకు సంబంధించి సీజ్ చేయడం కానీ, ఈ రవాణాకు సంబంధించి కూడా ఈ ఓవర్లోడ్ విషయంలో కానీ, ఈ లైసెన్స్ల తనిఖీ విషయంలో కానీ సిన్సియర్ గా పనిచేస్తున్నాడు. ఆయన సిన్సియారిటీ ఆయనకి ఏమన్నా ప్రమాదంగా మారిందా అనేది తప్ప నిర్దిష్టంగా మేము కూడా పలానా నాయకుడు దీన్ని అనుకున్నాడు, పలానా మంత్రి పలానా ఎమ్మెల్యేనో ఉన్నాడు చేయించుడు అని మేము ఆధారాలు చెప్పట్లేదు. కానీ జరిగిన తీరు, గత కొంతకాలంగా జరుగుతున్న తీరు అట్లా విచ్చలవిడతాం. అంటే మేము ఏం చేసినా చెల్లుతుంది అనేటటువంటి ఇంతకుముందు వెంకటస్వామి చెప్పిండు. అక్కడ పార్టీలు అని కాదు, పార్టీలకు అతీతంగా ఒక సామ్రాజ్యం నడుస్తారు. బొగ్గుకు సంబంధించి, ఇసుకకు సంబంధించి, ప్రధానంగా బొగ్గుకు సంబంధించి అయితే ఆ ప్రాంతంలో విచ్చలవిడతాం. అంటే నియమ నిబంధనల్ని ఏ రకంగా కూడా లెక్క చేయరు, అధికారులు లెక్క చేయని తనం ఉంటది. అక్కడ ఒక రకంగా రాజకీయ పార్టీలను కూడా వాళ్ళే అక్కడ ఉన్నటువంటి ఈ బొగ్గు మాఫియా అనే గతంలో జరిగినటువంటి ఘటనలు దృష్టిలో తీసుకుంటే, అంటే వాళ్ళ తెంపరితనము, వాళ్ళ బెదిరింపులు, వాళ్ళ సిండికేట్ అయ్యి వాళ్ళు చేస్తున్నటువంటి విధానాల మీద ఆ ప్రాంతంలో గతంలో జరిగినాయి కాబట్టి కొన్ని, అంటే ఇట్లాంటి హత్య జరగలేదు కానీ ఈ బెదిరింపులు శరమాములు ఆ ప్రాంతంలో రవాణా అధికారులకు కానీ, మిగతా ఏజెన్సీలకు సంబంధించి కానీ, లేదా కొత్తగా ఎవరైనా ఆ ఏరియాకు ఆ రవాణాకు సంబంధించి పోయిన వాళ్ళ పట్ల కానీ ఇట్లాంటి బెదిరింపులు జరిగినటువంటి ఘటనలు ఆ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఘటన కూడా ఆ కోణం నుంచి నిర్దిష్టంగా పూర్తి స్థాయి విచారణ జరిపితే దాన్ని ఎన్నుకున్నటువంటి కుట్రకోణం బయటపడుతున్నదే హరీష్ రావు గారి ఆరోపణ, బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. ఓపెన్ అయ్యేటప్పుడు ప్రతిసారి జరిగేటువంటి ఇది ఏంటంటే బస్సులు ఫిట్నెస్గా ఉండాలి, బస్సులను మాత్రం విద్యార్థుల విషయంలో మాత్రం కాంప్రమైజ్ చేయలేదు అంటూ ప్రభుత్వాలు చెప్తానే ఉంటాయి. కాకపోతే మనకు ఆ 2 రోజులు హడావుడి కనబడితే తర్వాత మళ్ళీ మామూలుగానే ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డుకి ఎక్కుతానే ఉంటాయి, మనం అన్ని చూస్తూనే ఉంటాం. కాకపోతే ఈసారి తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఫిట్నెస్ బస్సు మాత్రమే రోడ్డు ఎక్కాలి విద్యార్థులను తీసుకునే విషయం మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంది. ఇలాంటి తరంలో డిటిఓ వెంకన్న కూడా పర్టికులర్ దీని గురించి పదే సెమినార్ ఒక అధికారులను హెచ్చరించడం కానివ్వండి, స్కూల్ యాజమాన్యాన్ని హెచ్చరించడం కానివ్వండి, అదేవిధంగా డ్రైవర్లను కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పదే చెప్పడం కానివ్వండి, ఎన్నో బస్సులను పట్టుకొని ఏదైతే ఫిట్నెస్ లేని బస్సులో లేకపోతే ఇన్సూరెన్స్ లేని బస్సులో ఇలా ఎక్స్పీరియన్స్ బస్సులో నాణ్యత లోపం ఉన్న బస్సుని మొత్తాన్ని కూడా కొన్ని క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది, సీజ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి కోణంలో కూడా జరిగి ఉండొచ్చు అనేటువంటి కొంతమంది వాదిస్తూ ఉన్నారు. ఇందాక మీరు చెప్పారు అన్నీ ఏం లేవు కనుక్కున్నా అని, అయినప్పటికీ కూడా ఇటీవలి కాలంలో జరుగుతున్నాడు. అంటే ఆయన డ్యూటీలో చేరి 15 రోజులే కాబట్టి పెద్ద మాఫియాలతో పెద్ద ఆర్గ్యుమెంట్స్ జరిగేటువంటి పరిస్థితులు ఏం కనబట్లేదు. ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఆయన డ్యూటీలో చేరిన కాడి నుంచి కొంచెం ఎక్కువగా వర్కౌట్ చేసింది కూడా ఈ స్కూల్ బస్సు మీద. అంటే స్కూల్స్ అంటే పెద్ద కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాలు కాబట్టి దీన్ని ఎలా చూడొచ్చు? సాధారణంగా ప్రతి సంవత్సరము ప్రతి ఏరియాలో ఈ స్కూల్ బస్సు చెకింగ్, స్కూల్ బస్సు సీజింగ్ అనేటువంటిది ఫిట్నెస్ లేని వాటిని ఆపడం అనేది చాలా సర్వసాధారణంగా గత ప్రభుత్వంలో అయినా మా ప్రభుత్వంలో అయినా మేము కూడా గట్టి చర్యలు తీసుకున్నాం. గతంలో కూడా అట్లాంటి చర్యలు తీసుకున్నాం. ఇంకా పర్టికులర్ గా గతంలో జరిగిన 1-2 పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైల్వే ట్రాక్ మీద ఒక 12 మంది పిల్లలు చనిపోయినటువంటి సంఘటన మాసాయిపేట దగ్గర, ఇట్లాంటివి ఉన్నప్పుడు చాలా కఠినంగానే వ్యవహరించినారు. బట్ నేను అనుకోవడం ఆ స్కూల్లో దట్టు భూపాలపల్లి ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్, ఆ స్కూల్స్ కి నడిపించేటువంటి వాళ్ళు అంత కోఆపరేటివ్ మైండ్ సెటప్ తోటి నడిపించేటువంటి వాళ్ళందరూ కూడా అవసరమైతే ఏదన్నా రాజకీయమైనటువంటి
ఇన్ఫ్లుయెన్స్ చేయడమో లేకపోతే కొంత అంటే కొంత ఇన్ఫ్లుయెన్స్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ చేయడమో చేసి మేనేజ్ చేసుకునేటువంటి లెవెల్ స్కూల్సే కానీ పెద్ద మాఫియా స్కూల్స్ లేవు అక్కడ. పెద్ద పెద్ద మాఫియాలని నేను పట్టుకున్నది లేదు, అలా అడిగింది లేదు. కాబట్టి దీన్ని మనం ఎక్కువగా ఊహిస్తున్నామేమో అని అనిపిస్తుంది. సంఘటన చాలా దురదృష్టకరం. ఒక వ్యక్తి అంటే వెంకన్న ప్లేస్ లో ఇంకెవరి ప్రాణం పోయినా ఇంకా యాక్సిడెంట్ అయినా కూడా మనం అంతే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈయన ఒక పెద్ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ కాబట్టి పెద్ద చర్చ రాష్ట్ర ప్రభుత్వం చర్చ జరుగుతుంది. ఇట్లాంటి యాక్సిడెంట్స్ సామాన్యంగా జరిగినప్పుడు కూడా ఇంతే స్థాయిలో చర్చ మీరు కూడా ఇట్లాంటివి పెట్టితే ఇంకా బాగుండేది. సో ఇది పెట్టించినందుకు మీరు సంతోషమే. అయినా దీంట్లో పెద్ద కుట్ర కోణము లేకపోతే మాఫియా డాన్స్ ఇన్వాల్వ్ అయిందని మాకున్నటువంటి రామరెడ్డి గారు చెప్పినట్టుగా ప్రాథమిక సమాచారము ప్రేమోపేసియా ఉంటది కదా, ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే అట్లాంటి అవకాశం అయితే కనిపించడం లేదు. అది నిజంగానే ప్రమాదం. అది ఇన్సిడెంట్ ఈజ్ అన్ యాక్సిడెంట్. సో యాక్సిడెంట్ అని ఇప్పటి వరకు అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చూసినటువంటి స్థానికులు కావచ్చు, ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, అందరు చెప్తున్న దాని ప్రకారం మీడియా ద్వారా మనకు వస్తున్న సమాచారం కూడా అది ప్యూర్లీ యాక్సిడెంట్ అనే వస్తుంది. కాబట్టి ఈ స్థాయిలో అక్కడికి ఆలోచిద్దాం. సరే, కుట్ర కోణం ఉందా అనేది దర్యాప్తు ద్వారా తెలుస్తుంది. దర్యాప్తును సిన్సియర్ గా చాలా ఫాస్ట్ గా చేయమనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆదేశం, మంత్రి గారి ఆదేశం. పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. సో ఆ ఆఫీసర్ని ఎవరైతే చేసినా ఆఫీసర్ గురించి కూడా నాకు తెలుసు. మాతో సహచరుడు, ఉద్యమ సహచరుడు. అతను కూడా చాలా యాక్టివ్ పర్సనాలిటీ, చాలా మంచి అంటే ఆ డిపార్ట్మెంట్ లో మంచి పేరున్నటువంటి ఆఫీసర్స్లలో చంద్రశేఖర్ కూడా ఒకరు. కాబట్టి డెఫినెట్ గా తొందరలోనే దానికి సంబంధించినటువంటి వివరాలు బయటకు వస్తాయని. అయితే ప్రభుత్వ పరంగా మేమేమైతే సహకారం అందించాలో ఆ కుటుంబానికి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా అది చూసేట్టుగా మేము చూస్తాము. నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను, యాక్చువల్లీ ఆ ఏరియాలో చాలా మంది ఎస్టీ ఆఫీసర్స్ పనిచేస్తున్నారు. ఆ మధ్య ఇంకొక ఎస్టీ ఆఫీసర్ కూడా చనిపోయినాడు. ఆయన బిడ్డకు సంబంధించి ఆమె అగ్రికల్చర్ ఆఫీసర్ కోసం అప్పీల్ చేసింది, అది కూడా పెండింగ్ లో. స్వయంగా మా మీనాక్షి నటరాజన్ గారు ఇన్వాల్వ్ అయ్యి మా విశ్వనాథన్ గారికి పని ఉపయోగి నా ముందర ఒప్పించి నువ్వు కాదు విశ్వనాథన్తో కోఆర్డినేట్ చేయమని చెప్పిన. అంటే రెస్పాన్సిబుల్ గా మేము పార్టీ పరంగా కూడా ఉన్నాం. రాధా అని మా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మహబాద్ జిల్లా, వారి బిడ్డకు ఉద్యోగం ఇచ్చే విషయాన్ని కూడా చాలా యాక్టివ్ గా నడుస్తుంది. అది ఫైల్ సిఎస్ గారితో ఉన్నట్టుగా ఈ మధ్య నాకు సమాచారం. ఆమెకు ఆ లెవెల్ ఆఫ్ ఉద్యోగం ఇవ్వడం కోసం అగ్రికల్చర్ బిఎస్సి పాస్ ఎంఎస్సి అయింది అమ్మాయి. ఆ లెవెల్లో మేము ప్రయత్నం చేస్తున్నాం, అది అయిపోతుంది వీకెండ్. అదేవిధంగా ఇప్పుడు ఈమె ఎలిజిబిలిటీస్ దాన్ని బట్టి ఆ వెంకన్న గారి మిస్సెస్ కు పిల్లలు అయితే చిన్న పిల్లలు ఉన్నారు. సో వారి చదువు విషయం పూర్తి బాధ్యత తీసుకుంటాం. వెంకన్న గారి మిస్సెస్ కు డెఫినెట్ గా వెంకన్న గారి మిస్సెస్ అయితే మిస్సెస్ లేదా ఫ్యామిలీలో ఇంకెవరికైనా వాళ్ళ ఫ్యామిలీ డిసిషన్ తీసుకున్నట్టు వెంకన్న గారి మిస్సెస్ కే అవకాశం ఉంటది. కాబట్టి వారికి ఒక మంచి స్థానంలో ఉద్యోగం, సముచితమైనటువంటి గౌరవం, సముచితమైనటువంటి ఉద్యోగం ఇచ్చేసి వారిని ఆదుకుంటాం అనేటువంటిది ప్రభుత్వ పరంగా ఏదైతే సాయం చేయాలో ఆ సాయం తప్పనిసరిగా మేము చేస్తాం. డిపార్ట్మెంట్ కూడా చాలా యాక్టివ్ గా మూవ్ అవుతుంది. ఆ డిపార్ట్మెంట్ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా చంద్రశేఖరే ఉన్నట్టున్నారు. సో కాబట్టి వాళ్ళు కూడా చాలా యాక్టివ్ గా మూవ్ అవుతున్నారు. సో డెఫినెట్ గా ప్రభుత్వం కూడా మూవ్ అవుతుంది. వాళ్ళ సమాజానికి సంబంధించిన వాళ్ళు కూడా చాలా యాక్టివ్ గా మూవ్ అవుతున్నారు. కాబట్టి అన్ని రకాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. ఇట్లాంటి సంఘటనలు అంటే అది ఒక చౌరస్తా, యాక్చువల్లీ తిరుపతి చౌరస్తా నాకు తెలుసు. రామరెడ్డి గారు చెప్పినట్టుగా క్రాస్ రోడ్ ఫర్ ది ములుగు గన్పూర్. సో ఆ చిల్పూర్ చౌరస్తా అంతా కొద్దిగా రద్దీగా ఉండేటువంటిది. ఆ ప్రాంతం అంతా రద్దీగా ఉండేటువంటి ఆ దగ్గర కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. మరి స్పీడ్ అంత స్పీడ్ లో నేను ఇప్పటికి కూడా ఆశ్చర్యపోతున్నాను, అంత స్పీడ్ లో ఎట్లా వచ్చింది. ఒకవేళ ఆడ కంట్రోల్ అయ్యే ఒకవేళ బ్రేక్ ఫెయిల్ అయినా కూడా స్పీడ్ తక్కువ ఉన్నట్టు ఉంటే కొంచెం తాకి ప్రమాదం జరిగేది కాదు. ఏమండి, అంత ప్రమాదం జరిగేది కాదు. స్పీడ్ తక్కువ ఉంటే అంత ప్రమాదం జరిగేది కాదు. అంటే స్పీడ్ తక్కువ ఉంది. ఎందుకంటే
జనసామర్థ్యం ఉన్నటువంటి ఏరియా అది. సో చాలా వెహికల్స్ అవి ఇవి తిరుగుతున్నటువంటి ఏరియాలో అంత స్పీడ్ గా వాడు ఎట్లా పోయినాడు, అదంతా కూడా కొంచెం దురదృష్టకరమైనటువంటిది. ఆ పొద్దున్నే అంటే ఆ పొద్దున కూడా తాగిండ్రా డ్రైవర్ అనేది కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. పొద్దున మొహం కడుక్కోవడమే, ఇంకా దాంతో కడుక్కుంటే మనం ఏం చేయలేం. కానీ సో ఇది దురదృష్టకరం. డెఫినెట్ గా దానికి సంబంధించినటువంటి చర్యలు సరే. శ్రీహరి గారు, హరీష్ రావు గారికి ప్రతిదీ అనుమానమే కాబట్టి ఆయన అనుమానపడ్డాడు. సరే, ఆయన అనుమానాన్ని నేను కూడా ఏం పెద్దగా నేను రాజకీయం చేయదలుచుకోలేదు. ప్రతిదీ రాజకీయం చేయడం కూడా సమంజసం కాదు. శవాల మీద రాజకీయం చేయడం అనేటువంటిది మంచిది కాదు. ప్రతిదీ అంటే ప్రభుత్వంలో మనం లేనంత మాత్రాన ఎవ్రీథింగ్ మనం దాన్ని విసిరుతామంటే అది నా పార్టీ వాడైనా ఒప్పుకోను, ఎదుటి పార్టీ వాడైనా కూడా ఒప్పుకోను. నేను వ్యక్తిగతంగా నేను అది ఫీల్ అవుతున్నా. సో ఎవ్రీథింగ్ షుడ్ నాట్ బి పొలిటిసైజ్. అండ్ దీన్ని మనం సాధ్యమైనంత త్వరగా రిపోర్ట్ వస్తే దానికి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది, దానికి ఒక కంక్లూజన్, మంచి కంక్లూజన్ పొంది నేనైతే గ్యారంటీ ఇస్తున్నా. గవర్నమెంట్ సైడ్ నుంచి ఆ కుటుంబానికి ఆదుకోవడంలో అంటే అప్రిషియబుల్ డిసిషన్ విల్ బి టేకెన్ బై ది గవర్నమెంట్ అండ్ ది గవర్నమెంట్ ఆఫీసర్స్. అండ్ ఇన్ దట్ వే నేను కూడా పొన్నం ప్రభాకర్ గారికి సార్ నేను కూడా సన్నిహితుని. డెఫినెట్ గా ఆ శాఖకు సంబంధించిన మంత్రి కాబట్టి తప్పనిసరిగా ఆ చర్యలు మేము తీసుకుంటాం. నాకు సంబంధించి నేను సొంత జిల్లాకు సంబంధించిన వాడిని, నేను కూడా దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాను. డెఫినెట్ గా మానవీయ కోణం అనుకోండి, బాధ్యతాయుక్తంగానే వ్యవహరిస్తాం, దాంట్లో డౌట్ ఉంది. ఓకే, రామరెడ్డి గారు కత్తి వెంకటస్వామి గారు చెప్పినట్టు వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా అయితే న్యాయం చేయాలో, వాళ్ళ కుటుంబంలో చదువుకున్న వాళ్ళకి సంబంధించిన కానివ్వండి, ఉద్యోగాలకు సంబంధించిన కానివ్వండి, అన్నీ వివరంగా చెప్పారు. మీరు ఎటువంటి సలహా ఇవ్వగలరు? వాళ్ళ ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయం జరిగితే ఇంకేమైనా సలహా ఇచ్చే అవకాశం ఉందా? దాంతోపాటు గతంలో ఇలాంటి వాస్తవంగా డిటిఓలకి ఈ స్థాయిలో ఎప్పుడైనా ప్రమాదాలు జరిగినాయా? గతంలో అలాంటి ట్రాక్ ఉందా? డిటిఓలు ఎదుర్కొనేటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? వాళ్లకు ఎటువంటి చెప్పాలంటే వాళ్ళ వృత్తి ధర్మం భాగంగా చేసేటువంటి వృత్తిలో వాళ్ళకి వచ్చే అపాయాలు ఏంటి? ఇది ఏంటంటే ఈ ఎంక్వైరీలో కూడా ఇంకొక ఆస్పెక్ట్ పెట్టినట్టు నేను చూసిన మీడియాలో. ఏంటంటే ఇలాంటి ఉన్నత స్థాయి అధికారులు చెక్ చేసేటప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, అరేంజ్మెంట్స్ ఏం చేయాలి, దాన్ని కూడా అడ్వైజ్ చేయమన్నట్టు అందులో ఉన్నట్టు నేను చదివిన. అదొక ముఖ్యమైన విషయం. ఇక ఏంటంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. నేను కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, నేను కాంగ్రెస్ పార్టీని కోరుతున్నా. కత్తి వెంకటస్వామి గారు కూడా వారు జిల్లా వారు ఇంట్రెస్ట్ పెడతాను, వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే చాలా కష్టపడి పైకొచ్చిన కుటుంబం, మైనర్ పిల్లలు ఉన్నారు ముఖ్యంగా మైనర్ పిల్లలు. కాబట్టి ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. వారు అన్నారు ఉద్యోగం సరే ఏ విధంగా ఆదుకుంటారో ఆదుకోవాలి, ఒక ఆస్పెక్ట్. ఆ ఏరియాలో ఈ హై స్పీడ్ వెహికల్ మూవ్మెంట్ ఉన్నదని విన్నా. హెవీ లోడ్ వెహికల్స్ హై స్పీడ్ లో వెళ్ళడం, దాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని నా విజ్ఞప్తి. తర్వాత ఇసుక మాఫియా, ఈ బొగ్గు మాఫియా, బొగ్గు రెండు అక్కడ ఉన్నాయి, వాటిని కూడా చెక్ పెట్టే ప్రయత్నం చేయాలి. దీనికి దానికి సంబంధం లేదు, ఈ ఇన్సిడెంట్ కి దానికి సంబంధం నేను అనట్లేదు. ఆ రిపోర్ట్లో వస్తుంది ఈ ఇన్సిడెంట్ దురదృష్టకరమైనది, యాక్సిడెంటా కుట్రకోణం అనేది రిపోర్ట్లో వస్తుంది. దాని మీద ఇప్పుడు అంటే ప్రైమా ఫేసియా ఎలా ఉంది చెప్పినాం. ఆ రిపోర్టు వాళ్ళు వెంటనే ప్రభుత్వం కరెక్ట్ గా రెస్పాండ్ అయింది, ఇప్పటి వరకు ఉన్నదాన్ని బట్టి రెస్పాండ్ కాబట్టి అదే ప్రొసీడ్ కామని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఇంకా ఇక్కడ ఏంటంటే వెంకటస్వామి గారు అన్నట్టు శవ రాజకీయాలు మంచిది కాదంటే నేను కూడా చెప్తున్నాను, మేము చేయకూడదు. అనుమానించడం తప్పలేదు, అనుమానించాలి, కానీ ఏ ఆధారం లేకుండా ఆరోపణ చేయకూడదు. అనుమానించడం వేరు, ఆరోపణ చేయడం వేరు. అది 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 కరెక్ట్ కాదు. కాబట్టి ప్రభుత్వం ముందే వేసింది, ఒక ఉన్నతాధికారిని వేసింది, కావాల్సిన మెన్షన్ చేసినట్టు వస్తుంది. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ ఏరియాలో ఉన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ కు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇవే ఇంకా ఇంతకు మించి ఎక్కువ మాట్లాడినా బాగుండదు మేము. కాబట్టి అది నేను విజ్ఞప్తి చేస్తాను మరోసారి కాంగ్రెస్ పార్టీకి, కత్తి వెంకటస్వామి గారికి విజ్ఞప్తి చేస్తాను. రైట్. కోటేశ్వర గారు సహజంగా ఏదైతే వృత్తిలో ఉన్నప్పుడు అంటే డ్యూటీలు ఉన్నప్పుడు, డ్యూటీలు కాదండి సహజంగా ఎవరైనా సరే గవర్నమెంట్ సంబంధించిన అధికారులు ఇలా డ్యూటీలు ఉన్నప్పుడు, ఇలా అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు చనిపోయినప్పుడు ఈ ప్రభుత్వాలు ఏదైతే ప్రకటిస్తే ఎస్క్రిషియాలు కానివ్వండి, ఇలా ఇందాక మన కత్తి వెంకటస్వామి గారు చెప్పినట్టు అనేక బాధ్యతలు ఆ సమయంలో జరిగినప్పుడు ప్రభుత్వాలు బాధ్యతగా తీసుకుంటాయి. దాంతో కాకుండా అసలు వృత్తిలో పరంగా వాళ్ళు లీగల్గా ఎటువంటి ప్రొసీజర్స్ ఉంటాయి, వాళ్ళకి ఏం దక్కుతాయి, అధికారులకు డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళకి లీగల్గా ఎటువంటి అంటే ప్రభుత్వం ఇచ్చే ఎస్క్రిషియాలు కాకుండా వాళ్ళకి వచ్చేటువంటి ఏంది బెనిఫిట్స్? ఎవరైనా ప్రభుత్వ సిబ్బంది విధి నిర్వహణలో ఉన్నప్పుడు
ప్రమాదాల్లో మరణించిన, లేకపోతే నక్సల్స్ కాల్పుల్లో కావచ్చు, లేదా నక్సల్స్ చేతిలో మరణించిన, మరొకటి మరణించినా గానీ చట్టపరంగా వచ్చేటువంటి సౌకర్యాలు లేకపోతే ఇతర అంశాలన్నీ కూడా అవి అన్ని కూడా చట్టాల్లో ఉన్నాయి, నిబంధనల్లో ఉన్నాయి. వాటిని గురించి మనం కొత్తగా సజెస్ట్ చేయాల్సింది కూడా ఏం లేదు. గతంలో పరదేశీ నాయుడు అనేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, అదేవిధంగా కొంతమందిని ఉమేష్ చంద్ర లాంటి వాళ్ళని, కేఎస్ వ్యాస్ లాంటి వాళ్ళని పోలీసులు ఎస్పీలుగా ఉన్నటువంటి వాళ్ళని చంపారు. చంపినప్పుడు ఆయా కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు అర్హతలు ఉన్నటువంటి బట్టి దాదాపు ఆ స్థాయి ఉద్యోగాలే వారి కుటుంబ సభ్యులకి వైఫ్లా లేకపోతే ఇతరులా అనేటువంటిది ఇచ్చారు గతంలో. దాని మీద ఎప్పుడు ఎలాంటి వివాదము రాలేదు. ఇలాంటి సీనియర్ అధికారులు కావచ్చు, ఎవరైనా ఏ స్థాయి ఉద్యోగి అయినా కానీ. అందుకని ఇప్పుడు కూడా అలాంటి ఇదేవో సమస్యలు ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు మన బీఆర్ఎస్ ప్రతినిధి ఒక మాట చెప్పారు, గత 2.5 సంవత్సరాలుగా లెక్కలేని పని పెరిగిపోయింది. 2.5 సంవత్సరాలు ఏంటంటే అంతకుముందు అంతా చాలా సాఫ్ట్ గా, చాలా నెమ్మదిగా, జీరో వేగంతో నడపడం, లేకపోతే బాధ్యతాయుతంగా ఉన్నదా అనేటువంటిది కూడా ఆ ప్రతినిధి చెప్తే, అంటే తమ పాలనలో అంతా బాధ్యతాయుతంగా ఉండి ఇప్పుడు లెక్కలేనితనంగా ఉన్నారన్నట్టుగా మాట్లాడారు. అటువంటి కామెంట్స్ వాస్తవ విరుద్ధమైనవి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందువల్ల ప్రతిపక్షాలు అనుమానించడం వేరు, దర్యాప్తు జరపమనటం వేరు. మా హయాంలో అంతా సజావుగా జరిగింది, ఇప్పుడంతా లెక్కలేని తనం ఉన్నది అని చెప్పడం అనేటువంటిది అతిశయోక్తి అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. రామిరెడ్డి గారు చెప్పండి. రామన్న మీరు శ్రీహరి గారు రామిరెడ్డి గారు అడుగుతున్నారు. మన గోదావరి ప్రాంతంలో కానీ చెక్ డ్యాములు అడ్డంగా ఉన్నాయి ఇసుక రవాణాకి అని చెప్పి చెక్ డ్యాములు వేసేసారు. దాని మీద కేసు అయినా ఎఫ్ఐఆర్ అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేను అడిగింది అంతకుముందు చాలా వేగంగా మెల్లగా నెమ్మదిగా వెహికల్ ఇవాళ స్పీడ్ పోయింది అని అనలేదు సార్. నేను అన్నది ఏంటంటే ఇటీవల కాలంలో ఇసుక మాఫియా టెంపర్తనం పెరిగి చెక్ డ్యాములే పేల్చేసారు, 3 చెక్ డ్యాములు పేల్చేసారు. ఎఫ్ఐఆర్ అయినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. అట్లా బొగ్గు మాఫియాకు సంబంధించి కూడా దీని వెనకేమన్నా కుట్రకోణం ఉందేమో, దాన్ని పరిశీలిస్తే విషయాలు బయటకు వస్తాయని అన్నాము. విచారణ జరుపుకున్నాము. ఎస్, మేము విచారణ జరుగుతున్నా లేదా ప్రజల నుంచి వచ్చిన ఆరోపణలతో విచారణ జరుగుతున్నాం కాబట్టి దీనికి సంబంధం లేదు. ఇలాంటి సందర్భంలో మనం గుర్తు చేసుకొని చెప్తా. ఒకతను ఈదన్నా అని నక్సల్ హత్య గావించబడ్డాడు. ఆయన భార్య హుస్సేన్ బి ధర్నా మీద సత్యాగ్రహం చేసింది, పోలీసులు చంపారని. తర్వాత తీరా తెలుసుకుంటే ఈదన్న ఒక ముస్లిం అమ్మాయిని రేప్ చేస్తే ఆమె బ్రదర్స్ చంపారు. తర్వాత తెలిసిన విషయం. ఇంకోటి ఏపీలో ఆయిషా మీరా, ప్లీజ్ ఆయిషా మీరా సార్ అవని ఆయిషా మీరా హత్య ఏపీలో సత్యం బాబుకు జైలు శిక్ష కూడా ఇచ్చాడు. తీరా చూస్తే ఆయన ఏం లేదు, అసలు కాఫీ చేయలేదు. సో ఈ ఏంటంటే కొన్ని లేనిపోని అనుమానాలు వస్తాయి, కొన్ని రిపోర్ట్లు అట్లా వస్తాయి. అలా జరగకుండా కూడా చూసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరిని శిక్ష చేయమలే కదా, ఎవరిని శిక్ష చేయమలే కదా. లోతు స్థాయి విచారణ జరిగితే విషయాలు బయటకు వస్తాయని అన్నాను తప్ప ఎవరిని శిక్షించమలే, ఎవరిని ఆరోపణ ఇసుక లేకుండా మీకు అనుమానం అని చెప్పాలి. ఏ ఆధారం లేకుండా నువ్వు ఏది పడుతుంది మాట్లాడతావు. విచారణ చెప్తే విషయాలు బయటకు వస్తే అనుమానం చెప్పొచ్చండి, అనుమానం చెప్పొచ్చు. ఆధారం లేకుండా అనవసర ఆరోపణలు శవరాజకీయాలు చేయొద్దు. అది బీజేపీ మాట్లాడు. మేము చేయం సార్, మీరు ఏమని అనుకోని మేము చేయాలనుకుంటే ఇలా చేయొచ్చు కానీ చేయాలి. ఆ పద్ధతి
రైట్ రైట్ రైట్. చర్చలో పాల్గొన్నందుకు శ్రీహరి యాదవ్ గారికి, అదేవిధంగా Thank you. వెంకటస్వామి గారికి, రామిరెడ్డి గారికి, కోటేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఏమైనప్పటికీ కూడా ఒక మంచి ఆఫీసర్ని, ఎటువంటి అవినీతికి పాల్పడినటువంటి చాలా సిన్సియర్ ఆఫీసర్ అయినటువంటి డిటిఓ వెంకన్న పట్ల మాత్రం ఆయన మృతి చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయాన్ని పక్కన పెట్టి, ఒక రాజకీయాన్ని ప్రతి విషయాన్ని రాజకీయాన్ని చూడకుండా అతను మృతి చెందడం అనేది చాలా బాధాకర విషయం. ఎందుకంటే వృత్తి ధర్మం పట్ల చాలా బాధ్యతగా ఉండే వ్యక్తి కాబట్టి వెంకన్న మృతి అనేది చాలా బాధాకరం. మెగా నైన్ టీవీ తరపున కూడా డిటిఓ వెంకన్న గారికి నివాళులు అర్పిస్తున్నాం. ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ.